హే ఫ్రెండ్స్, యూట్యూబ్ లో ఏం నడుస్తుంది? అన్వేషణకి బయాసన్న యాదవ్ కి పెద్ద యుద్ధం నడుస్తుంది. ఆ టైంలోనే పెద్ద పెద్ద యూట్యూబర్ల బొత్తుకు సైతం బయటపడుతుంది అనమాట. దాని మీద కూడా మనం చాలా వీడియోలు చేసాం. ప్రస్తుతానికైతే మన క్రాంతి వ్లాగర్ బ్రోకి మరియు ప్లేలే ఎకోగ్నేటి కనబడట్లేదు కదా అసలు ఏదో చిన్న మనకైనా లేదులే. అండ్ చాలా మంది నాకు కింద ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం, కామెంట్ చేయడం కూడా అడిగారు అనమాట. బ్రో ఎవరికి తప్పు? క్రాంతి ఈ విధంగా సిగ్గులేందని అనేటటువంటి మాట కూడా మాట్లాడడం జరిగింది. ప్లేలెట్ ఎకోగ్నేటి ఏమో మన క్రాంతి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నా చెప్పి చెప్పడం జరిగింది. తప్పు ఎవరిది బ్రో అని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు. అందరికి వెళ్ళి పెద్ద మనుషులు చేసి అడిగారు. మనకి ఇంకొకటితో మీద ఈయనకి పాత కక్షలు ఉన్నాయి కదా, ఇదే సందర్భం అని స్టార్ట్ చేసాడు. ఒకసారి ఆ అమ్మాయి ఏందో క్రాంతి కారు వ్లాగ్ చేసింది అనమాట. దాని కింద ఒక సొత్తపప్పుగా ఈ విధంగా కామెంట్ పెట్టిండు. ఆ కామెంట్ ఏ విధంగా చదివిందో చూడండి. అదే సో బీప్ పెట్టారనమాట. అక్క నీ కారు వెనకాల వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని అడగ, అది కూడా పంపించండి. ఏదో రాసుకున్నాడు రావణ్ బాయ్ బీప్ రిమూవర్, రావణ్ లిప్స్టిక్ రిమూవర్ అని వాళ్ళు పెట్టుకుంటారు కదా. బీప్ రిమూవర్ రెట్టుగా కామెంట్ పెట్టింది. ఎందుకే? రీచ్ తప్పడానికి అనమాట. ఇప్పుడు నేను మొన్న అమ్మాయికి కౌంటర్ ఇచ్చి ఒక వీడియో చేసిన, దాని కింద కూడా చాలా కామెంట్లు వచ్చినాయి. ఆమెను తిట్టుకుంటూ పచ్చి బుద్ధులు తిట్టుకుంటూ వచ్చినాయి. నేను కూడా అవి పెట్టొచ్చు అనమాట. అవి ఎందుకు పెట్టట్లేదు? ఎందుకంటే చిన్న పిల్లగాల వీడియో సూపర్ అని కానీ లైన్ గా 3 వచ్చాయంటే సాహసం అనే చెప్పాలి. చూస్తారు ఫ్యామిలీస్ వీడియోలు చూస్తారు. మరి ఒక అమ్మాయిని కించపరచడం ఎందుకురా బాబు అని చెప్పి నేను ఆ కామెంట్లో పెట్టలేదు. కానీ చూస్తారు అందుకే పెట్టలేదు అంటే మాత్రం చూస్తారు ఫ్యామిలీస్ వీడియోలు చూస్తారు. అమ్మ ఏ మాత్రం సిగ్గుశనం లేకుండా రీచ్ దొబ్బడానికి, వ్యూస్ దొబ్బడానికి ఎవడో వేసుకోవడం గురించి మాట్లాడితే ఆ వేసుకోవడం కూడా డైరెక్ట్ అది బీపేసిన వర్డ్ ని చేసి 10 సార్లు వాడే బెటర్ కదరా, వాడు కూడా అన్నిసార్లు తిట్టలేదు. వీడియో కామెంట్లో పెడుతుందంటే మీరు చెప్పండి, ఎలాంటి సిగ్గు శరం లేని అమ్మాయి గురించి ఎంత మాట్లాడిన మొత్తం చూపించేస్తున్నాడు. ఇంకా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కాబట్టి ఘోరంగా తిట్టొచ్చు, ఘోరంగా మాట్లాడవచ్చు. ఇంకా నేను కూడా సిగ్గు శరాలు వదిలేస్తా. ఈ వీడియో పూర్తిగా ఆ అమ్మాయిని నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఉద్దేశించింది. ఆ అమ్మాయి మనోభావాలు దెబ్బతీయడానికి మట్టిగా ఈ అమ్మాయి ఎప్పుడు వైరల్ అవుతుంటే వాడి దగ్గరకు పోతుంది ఫ్రెండ్స్. 100% చెప్తాను. ఒకప్పుడు హర్ష సాయి అంటే అది ఫుల్ వైరల్ గా మారుతుంటే తను బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తుండే అనేటటువంటి కూడా పక్కన పెట్టి ఎమ్మటే ది రియల్ హీరో అనేటువంటి క్యాప్షన్ తో ఒక వీడియో చేసింది పాప. ఆ తర్వాత మనం అప్పుడు వైరల్ లో ఉన్నాం అనమాట. మన మీద రోస్ట్ వీడియో చేసింది, ఫుల్ వీడియో చేసింది. 1 మిలియన్ అప్పుడు వైరల్ లో ఉన్నాడు. అన్నకి అన్నయ్య చెప్పుకుంటున్నాడు వైరల్ లో ఉన్నాడు. సంపాదించుకుంటే కక్కుర్తిగా డబ్బులన్నీ కూడా తినేసింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు క్రాంతి వ్లాగర్ మీద పడ్డది. అంతకన్నా ముందు పూల చొక్క సోహెల్ తో గొడవ పడ్డాడు. ట్రెండింగ్ లో ఉంది కాబట్టి కూడా రెడీ అయ్యి వెళ్ళి రెడీ అయిపోయింది. పూల చొక్క సోహెల్ తో గొడవ పడ్డాడు. ట్రెండింగ్ లో ఉంది కాబట్టి కూడా రెడీ అయ్యి వెళ్ళి ఆడితో కూడా పెద్ద మాట అన్నాడు సార్. కాబట్టి ఈ పాపకి తెలుగు మాట్లాడడం రాదు, తెలుగు రాయడం రాదు, తెలుగు చదవడం రాదు. ఏదో అటెన్షన్ తప్పడానికి ఎవడో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నేను అనర్గళంగా చదివి నేనే చేసినటువంటి సో మనోడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుండు అని చెప్పి తనైతే ఇందులో ట్రోల్ చేసింది అనమాట. బెట్టింగ్ యాప్ చూసుకున్నట్టయితే చాలా మంది ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. నేను ఎప్పటి నుండో ముత్తుకుంటూనే ఉన్నా. తనే మాట్లాడు ముత్తుకున్నాడు అంటే ఇప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాం. వీడియోలో చూడలేదు. ఒక్కసారి పెట్టిన దాన్ని ట్రోల్ చేద్దాం చెప్పలే అన్న. అదే ప్రేమలో ఆపి
కదా బ్రో. హర్ష సాయి పరి మ్యాచ్ అనేటటువంటి ఇంకో మంచి పేరు మ్యాప్ అన్నీ మహేష్ బాబు అయిపోతాడు. బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిండు ఫ్రీ పెట్రోల్ లో. మరి అది ది రియల్ హీరో అనేటటువంటి క్యాప్షన్ తో పెట్టింది. దాని కింద ఎవడో ఒకటి కామెంట్ చేసిండు, ఏందక్క హర్ష సాయి ఇది అంత నచ్చిందా? ఎవడో పెట్టాడు దొంగ దొరికాడు. అప్పుడు అనుకున్నాను ఎవడు పెట్టాడు అబ్బాయి ఈడేనా. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. ఆ కామెంట్ ని డైరెక్ట్ గా చదివేటటువంటి దమ్ము నీకుందా? మరి ఎందుకురా నీకు? నాకు అర్థం కాదు. పెట్టే టైం ఉండదు కదా వీడికి, ఈడే చెప్పేసాడు. లేకపోతే ఏందో పబ్జీ ఆడతాం అనమాట. పబ్జీ ఇండియాలో బ్యాన్, నీకు ఆ విషయం తెలుసా? మళ్ళీ వేరే పబ్జీలు వచ్చినాయి అనమాట. బ్యాన్ అయినటువంటి టైంలో కూడా మళ్ళీ రిలీజ్ చేశారని కూడా తెలియదు. అది బీజిఎంఐ రిలీజ్ అయింది కదా. అదంతా కూడా వేరే విషయం అనమాట. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, క్రాంతి చేసింది తప్ప ఉండొచ్చు కానీ క్రాంతిని క్వశ్చన్ చేసేటటువంటి సీన్ నీకు లేదు పాప. ఎందుకంటే నువ్వేమో శుద్ధ పప్పు కాదు, మరి నార్మల్ పప్పు గైస్. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. ఏం లేదు, ఇంకా నేను అమ్మాయిని, నాకు అమ్మాయి అయితే సాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే నాకు సపోర్ట్ చేస్తారు. నేను అమ్మాయిని బాగా ట్రెండ్ లోకి వెళ్ళడానికి బాగా సర్చ్ చేశాడు. పట్టాడు ఏదోటి, మనం చెప్పలేని పాయింట్ చెప్తున్నాడు. ఇంట్లో అప్పు చేసి అమ్మన దొంగతనం చేసి దొంగతనం చేసి కష్టపడ్డాడు. అయ్యే అకౌంట్ డబ్బులు కాజేసి మరి పబ్జీ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కొప్పల మంది ఉన్నారా లేరా? మరి నువ్వు చేసేది ఏమన్నా శుద్ధపల్ల? అనమాట. ముందు మన ముట్టి మనం కడుక్కోవాలి, ఆ తర్వాత క్రాంతి అన్న ముట్టి తర్వాత కడుగుతాం. ఏట్రా ఫ్రస్ట్రేషన్ నేను ఎప్పుడూ చూడలేదు. అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. వాళ్ళేదని డిసప్పాయింట్ అయ్యావా? ఇది నువ్వు చక్కగా చేసుకో, ఏం లేదు రీచ్ దొప్పాలి. అప్పుడేమో మనం ట్రెండింగ్ లో ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఏదైతే వీడియో చేసింది రీచ్ దొప్పింది, నిజంగా చాలా బాధగా అనిపించింది అనమాట. అమ్మాయి వీడియో చేసి తొర్రిమురు లేకుండా వాగుడోగింది అనమాట. ఎవడో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని, ఎవడో చేసినటువంటి ఎడిటింగ్ ని డైరెక్ట్ గా యూట్యూబ్ లో పడిస్తే 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంతా పాప అదిరా, దానికి 1 మిలియన్ వచ్చింది. నా వీడియోలకే రాలేదు కదా, నా మీద వచ్చింది కానీ ఆడికి రాలేదు. నా సొంతంగా స్క్రిప్ట్ రాసుకున్నా, నా సొంతంగా ఎడిటింగ్ చేసుకున్నా, తన సొంతంగా అన్ని రాసుకొని చెప్తే కనీసం దానికి 2 లక్షల వ్యూస్ రావాలి. ఇది ఎంత వరకు అన్ఫేర్ చెప్పండి? అంటే అన్ఫేర్ గురించి ఈడు కూడా మాట్లాడుతున్నారా? నెలకు 2-3 లక్షలు ఆడికొస్తుంది, అన్ఫేర్ గురించి మాట్లాడుతూ మనమేట అవ్వాలరా? అమ్మాయి ఏదో ఒకటి వాగితే మీరు చూస్తారా? మేము జెన్యున్ గా మాట్లాడేది మాకు చూడరా? అది కాదు, జెన్యున్ గా ఎరుపుకులు చేస్తే చూడరా? క్వాలిటీగా హెచ్డి క్వాలిటీలోనే అవుతారా మీరు? అవుతారా? సో నువ్వు ముందు క్వశ్చన్ చేయాలంటే హర్ష సాయిని క్వశ్చన్ చేయి. ఆ తర్వాత మన యూనిక్ గేమ్ ఉన్నాడు, తను కూడా బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తూ ఉంటాడు, తను మందు తాగుతాడు, తను కూడా క్వశ్చన్ చేయి. బ్రో పర్సనల్ విషయాల్లోకి వెళ్ళకూడదు బ్రో. మందు అన్నది లేగలదు బ్రో. రాజన్న దీనికి రియాక్ట్ అవ్వాలన్నా మన మందు సంఘం నుంచి మాట్లాడుతున్నా. మందున ఏదన్నా ఊరుకుంటాడు మావాడు. మందు జోలికి అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. గ్రేట్ క్రాంతి బ్రో, నేనైతే ఈ రోజు నుండి నీ ఫ్యాన్ అయిపోయినా, నీకు గులాం అయిపోయినా అన్న. ఎందుకయ్యో దాన్ని ఇలాగే ఉండాలన్నమాట. ఒక అత్తి ఎవరితైనా మనల్ని క్వశ్చన్ చేస్తే ఆల్మోస్ట్ దానికి రాడ్డులు తెంపాలి. అలా ఆడపిల్లరా బాబు, అమ్మాయి అన్న చేసుకుంటారా బాబు అని చెప్పి మనం ఆగినాం అనుకోండి, ఏ విధంగానే చాలా రేగుతాయి అనమాట. నువ్వు ముందు డైరెక్ట్ గా మాట్లాడడం నేర్చుకో. దమ్ముంటే తొడగొట్టి ఫస్ట్ 2-3 సెకండ్స్ చూసి నాకు అర్థమైపోయింది సీన్ గట్టిగా ఉంటదని. ఇంకా చూడకుండా వదిలేసాను. అన్నా నీళ్ళ ఇది చూడాలని అన్నా వెయిటింగ్ అన్నా. చాలా రోజుల తర్వాత ఈ లెవెల్ ఫైర్ ఉంది. నాకు అందుకే ఇష్టం రావడం. నేను కెమెరా ముందు నించుందాం, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. దమ్ముంటే కొద్దిగా అబ్బాయి మొగోడు ఉన్నట్టయితే ఒక అబ్బాయి మొగోడు ఏదో సంథింగ్ బుల్షిట్ సగం ఇంకేస్తాడు తెలుసు కదా. ఓకే ముందు డైరెక్ట్ గా మాట్లాడడం నేర్చుకో. దమ్ముంటే దాన్ని తొడగొట్టి చెప్తాను నేను. నేను కెమెరా ముందు నించుందాం, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. దమ్ముంటే ఒక కొద్దిగా అబ్బాయి మొగోడు. అది కాదు అది కాదు, ఇక్కడ దాకా బాగా వెళ్ళింది. అబ్బాయిగా ఏదో అన్నాడు. నాకు అర్థం కాలేదు సార్. మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్ పెట్టి 2-3 సార్లు చూసాం, మాకు అర్థం కాలేదు. కొద్ది ఏదో అన్నాడు. మీకు అబ్బాయిగా పుట్టుంటే
ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అనేటటువంటి మాట్లాడితే చెప్తాను మాత్రం అందుకే ఆగాలి. పేషెన్స్ ఇంపార్టెంట్. నేను నించుంటా కెమెరా ముందు, నువ్వు నించో కెమెరా ముందు, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. చూసుకుందాం. నీకు ఆ మొహానికి ఆ స్క్రిప్ట్ రైటర్ లేకపోతే, ఆ ఎడిటర్ లేకపోతే బతుక్కి ఒక వీడియో సొంతంగా చేయడం, ఒక 30 seconds వీడియోలో ఫ్లూయెంట్ గా మాట్లాడడం చేత కాదు. కానీ వచ్చి పత్తిత్తులాగా పతివ్రత శిరోమణి లాగా ఉన్నటువంటి యూట్యూబర్లు అందరినీ క్వశ్చన్ చేస్తుంది. ఎక్కడైనా తగ్గించుకో అనమాట. నువ్వు ఆ రోస్ట్ ఆడు మొక్కల్లో చిరాకు కనిపిస్తుంది. నువ్వు కూడా మమ్మల్ని అంటావా? నువ్వు కూడా ఏంటి నువ్వు? నా బతుకు చెడా. ఆ ఫీలింగ్ కనిపిస్తున్నాడు మొక్కల్లో. బతుకు ఎవరిని డేకను తెలిసి అప్పుడు కాపీరైట్ స్ట్రైక్స్ వేసి లేపేద్దాం అనుకున్నాను నేను. కానీ ఎందుకులే ఆడపిల్ల అని చెప్పి అనేటటువంటి ఉద్దేశంతో అయినా ఇక ఆల్రెడీ వేసినట్టు ఉన్నారు. అలా తీయలేదు కదా, ఎలాగో తీయలేదు కదా. నువ్వే వేరే వాళ్ళ మీద చేసుకుంటున్నావు, ఇది వేరే వాళ్ళు చేసి తీసేయాలా? యూట్యూబ్ బి లైక్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. సో నువ్వు గెలకాలి అనుకుంటే కూడా చూసా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇది మాట ఆ స్పీడ్ కి ఎగురుతుంది, నరికేస్తుంది. ఆ తర్వాత క్రాంతి జోలికి రా. ముందు క్రాంతిని టార్గెట్ చేసి ఈ సెంటిమెంట్ బీజం ప్లే చేయ మాకు పడేటోళ్ళు ఎవరు లేరు. అందరికి అర్థమైపోయింది నేను నిజ స్వరూపం, అందరికి అర్థమైపోయింది నీ బతుకు ఏంటి అనేటటువంటి. ఏదో ఏదో జరిగిపోయినట్టు చూడు. బాయ్ ఫ్రెండ్ చేయాలనిపించింది కాబట్టి ఈ వీడియో చేసిన. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి డెఫినెట్గా కామెంట్ చేయండి. కామెంట్ చేయండి, కింద వెబ్బేస్తాం బ్రో. అంత కంగారే అడిగి. బాయ్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమతో బాయ్.